మానసికంగా దృఢంగా ఉండటం అనేది ప్రతి వ్యక్తికి అవసరం అండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మనం మానసికంగా దృఢంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. అయితే మనం అసలు మానసికంగా దృఢంగా లేము అనేది మనకు తెలుస్తుంది. మనం అంత పెద్ద అంటే బాగా స్థైర్యం దృఢత్వం లేదు, నేను కొంచెం మెంటల్గా వీక్, నేను వల్నరబుల్, ఇలా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే మనం మానసికంగా దృఢంగా తయారవ్వాలి అంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలో అసలు తెలుసా? లేదని మనకు తెలుసు దృఢత్వం, కానీ మరి అవ్వాలంటే ఎలా తెలుసుకుంటాం? నేను ఒక 5 విషయాలు చెప్తానండి ఇవాళ. ఇవి మీరు పాటించితే కనుక మీరు దృఢంగా తయారవుతున్నారు మానసికంగా అనేది మీరే కనిపెట్టొచ్చు. సో 5 విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1, 20 నిమిషాలైనా సరే కనీసం నడక, ఎక్సర్సైజ్ 20 నిమిషాలు ఉంటే కూడా డోపమిన్ రిలీజ్ అవుతుంది. అలాగే BDNF అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో, విచ్ ఈస్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. అదొకటి. 10 నిమిషాలు అయినా సరే జర్నలింగ్ చేయటం, డైరీ రాయటం. ఇదివరకు డైరీ రాసుకునే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక అందరం మానేసాం అనుకోండి. బట్ మళ్ళీ పాత పద్ధతి ప్రకారం మన మనసులో భావాలు కానీ, మనం దేనికి గ్రేట్ఫుల్గా ఉండాలి, భగవంతుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, లేదా మనలో జరిగే సంఘర్షణ, అసలు మనతో ఏమవుతుంది అనేది రోజుకి కనీసం 10 నిమిషాలు ఒక పుస్తకం తీసుకుని ఏదైనా సరే రాసుకుంటూ వెళితే మీకు బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగానికి రిలీఫ్ అనేది దొరికి డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాయటానికి ప్రయత్నించండి. 3వది చన్నీళ్ళ స్నానం, కోల్డ్ షవర్స్. ఇది చేసినప్పుడు శరీరంలో, మనసులో, బ్రెయిన్లో జరిగే మార్పులు, అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం మనం, అలాంటి ఒక డిస్కంఫర్ట్ తగ్గి మనకి ఒక కామ్నెస్, ఒక క్వైట్నెస్ అనేది రోజల్లా ఉంటుంది మనలో. ఆ రష్, ఆ హార్మోనల్ రష్ కానీ, చన్నీళ్ళ స్నానం చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కానీ, ఏదైనా సరే మరీ చన్నీళ్ళు చేయలేని వాళ్ళు గోరువెచ్చటి కంటే తక్కువ, అంటే ఎంత చల్లగా చేయగలిగితే అంత బెటరు. టువర్డ్స్ చల్లదనం, గోరువెచ్చ కంటే తక్కువ, అట్లా. చన్నీళ్ళ స్నానం అనేది బ్రెయిన్లో పార్ట్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అందుకని నేను తలస్నానం చేసినప్పుడు కూడా వేడి నీళ్ళతో లాస్ట్ 3-4 మగ్గులైనా సరే చన్నీళ్ళు పోసుకోవటానికి ట్రై చేస్తాను, సో దట్ ఆ మార్పు కోసం. అలాగే 4వది 3 నిమిషాలైనా సరే మనం కామ్గా, సైలెంట్గా, అంటే సిట్ ఇన్ సైలెన్స్, అది 3 నిమిషాలైనా, ఫర్ అట్లీస్ట్ 3 మినిట్స్ అయినా సరే చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి మన ఆలోచన విధానం మీద. నేను ఇందాక చెప్పిన లింబిక్ సిస్టమ్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఇవి ఆ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి అవి తగ్గి, కార్టెక్స్ పార్ట్ ఏదైతే ఉందో రేషనల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఒక సెల్ఫ్ అవేర్నెస్, ఇవి ఒక కంట్రోల్, రెగ్యులేషన్, క్లారిటీ, ఇవన్నీ రావటానికి సైలెంట్గా కూర్చోవటం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇక లాస్ట్ 5వది ఏంటంటే అసౌకర్యకరమైన, ఇబ్బందికరమైన, మనం భయపడే పని, అంటే డిస్కంఫర్ట్ థింగ్స్ ఏదైనా సరే, మనం పోస్ట్పోన్ చేసే అయినా సరే ఖచ్చితంగా అవి చేయటానికి ప్రయత్నించండి. రోజులో కొంత 2 అడుగులైనా సరే మనకు నచ్చని అవసరమైన పని మీద వేయటానికి, ఇది నేను చేయటానికి కొంతవరకు ప్రయత్నించండి. సో అట్లా ఆ డిస్కంఫర్ట్ని అధిగమిస్తూ ఆ కంఫర్ట్ జోన్లో నుంచి మిమ్మల్ని మీరు పుష్ చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా మీ బ్రెయిన్కి మీరు నేర్పుతున్నట్టు. ఏంటి, సక్సెస్ఫుల్గా నేను ప్రయత్నిస్తున్నాను అంటే టాలరెన్స్ విత్ డిస్ట్రెస్, అంటే అసౌకర్యాన్ని తట్టుకునే శక్తి మీ మనసుకి మీరు కొద్దిగా, అంటే చూడండి, మనం జిమ్లో బరువులు లేపుతూ ఉంటాం, ఒక వారం పాటు 10 కేజీలు లేపుతాం, తర్వాత నుంచి మన ట్రైనర్ కానీ మనం కానీ ఏం చేస్తాం, 12 కేజీలు, 15 కేజీలు, అంటే మనల్ని మనమే పుష్ చేసుకుంటున్నాం మన సామర్థ్యాన్ని. అలాగే ఇది మెంటల్గా కూడా చేయమంటున్నాను నేను. మెంటల్గా వెయిట్ అంటే ఎట్లా, ఇప్పుడు ఫిజికల్గా అంటే వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం, మెంటల్గా మనకు అసౌకర్యకరమైన అవసరమైన పనుల్ని చేసుకుంటూ పోవటమే. ఆ ప్రయత్నం చేస్తూ వెళితే మనకి
ఆ స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్గా జిమ్లో మజిల్ స్ట్రెంగ్త్ ఎట్లా అయితే బిల్డ్ అవుతుందో ఇలాంటివి చేయటం వల్ల మానసిక దృఢత్వం పెరుగుతుంది. సో ఈ 5 మీరు పాటించి చూడండి. అవేంటంటే నడక, జర్నలింగ్, కామ్గా కూర్చోవటం, చన్నీళ్ళ స్నానాలు, అలాగే ఇబ్బందికరమైన పనులని, మీకు చెయ్యలేను అనుకున్న పనుల్ని, చెయ్యలేనేమో అని డౌట్గా ఉండే వాటిని చేసి చూపించుకుంటూ ఉండండి. ఒక్కొక్క స్టెప్ అయినా సరే ఇది చేస్తే ఖచ్చితంగా నెల రోజుల్లోనే మీలో మీరు గమనించగలరు. కావాలంటే ఛాలెంజ్ అండి, మీరు చేసి తర్వాత ఏ సంగతి నాకు కామెంట్ పెట్టండి. ఇలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కనుక జూన్ 12, 13 తారీఖుల్లో జరిగే నా వెబినార్కి మీరు అటెండ్ అయితే ఇలాంటి మరిన్ని మనం అక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.